నమస్కారం. 2026లో మన పిల్లలు తెలుగు భాష చరిత్రలో ఒక అద్భుతం సృష్టించబోతున్నారు. అపుస్మా తలపెట్టిన ఈ ప్రపంచ రికార్డ్ ప్రయత్నం కేవలం ఒక కార్యక్రమం కాదు, అది మన పిల్లల భవిష్యత్తుకు ఎలా పునాది వేస్తుందో ఈరోజు వివరంగా చూద్దాం. ఈ 3 పదాలు ఈ మొత్తం కార్యక్రమానికి ఆత్మలాంటివి. ఇవి కేవలం మాటలు కాదు, మన పిల్లలు తమ మూలాలను గౌరవిస్తూ అందరూ కలిసి ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించబోతున్నారనే బలమైన సందేశం ఇందులో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అంటే అపుస్మా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాళ్ల లక్ష్యం కేవలం ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పడం మాత్రమే కాదు. అసలు ఉద్దేశమేంటంటే మన తెలుగు భాషా వైభవానికి ప్రపంచానికి చాటడం, మన విద్యార్థుల ప్రతిభను వేడుక చేసుకోవడం. సరే, అంతా బాగుంది. కానీ తల్లిదండ్రులుగా మనందరికీ వచ్చే మొదటి ప్రశ్న ఏంటి? ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మన పిల్లల ఎదుగుదలకు నిజంగా ఎలాంటి మేలు జరుగుతుంది? ఆ ప్రశ్నకిప్పుడు సమాధానం చూద్దాం. ఈ కార్యక్రమం యొక్క అసలైన విజయం రికార్డులో లేదు, అది మన పిల్లల్లో కలిగే ఆత్మవిశ్వాసంలో ఉంది. ఈ అనుభవం వాళ్ళు నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని బలంగా నాటుతుంది. అదే వారి భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. మరి ఈ సవాలు పిల్లల ఎదుగుదలకు ఎలా దోహదపడుతుందో చూద్దాం. మొట్టమొదటగా వాళ్లకి మన మాతృభాష పట్ల ఎప్పటికీ నిలిచిపోయే గర్వం కలుగుతుంది. రెండవది, ఇది చాలా ముఖ్యం, తమ వయసు కంటే పెద్దదైన ఒక పుస్తకాన్ని చదవడం పూర్తి చేసినప్పుడు వాళ్లలో కలిగే ఆత్మవిశ్వాసం మామూలుగా ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ లెక్కలు, సైన్స్ వంటి ఇతర సబ్జెక్టులలో కూడా వాళ్ల ప్రతిభను పెంచుతుంది. అంతేకాదు, ఇది వారికి క్రమశిక్షణ, పట్టుదల లాంటి జీవితకాల నైపుణ్యాలను నేర్పిస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాని గమనించాలి. రోజూ చేసే స్కూల్ హోంవర్క్ పిల్లలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తుంది, నిజమే. కానీ ఇలాంటి ఒక అసాధారణ సవాల్ని స్వీకరించి పూర్తి చేయడం వారి ఆత్మవిశ్వాసాన్ని ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్తుంది. ఇది వారిని సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ సాధకులుగా మారుస్తుందన్నమాట. ఇప్పుడు ఈ లక్ష్యం ఎంత పెద్దదో, ఎంత ప్రతిష్టాత్మకమైనదో వివరంగా చూద్దాం. ఈ సంఖ్యలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 1,00,000, ఒక్క క్షణం ఆ నెంబర్ను చూడండి. 1,00,000 మంది విద్యార్థులు ఒకేసారి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనేది ఎవరో తెలుసా? హైస్కూల్ పిల్లలో, కాలేజ్ స్టూడెంట్సో కాదు, కేవలం 3, 4 మరియు 5వ తరగతులు చదువుతున్న మన చిన్నారులు. ఇది ఈ లక్ష్యాన్ని మరింత అద్భుతంగా మార్చేస్తుంది. వాళ్లు సాధించబోయేది ఇంకా అద్భుతం. ఒక్కసారి ఆలోచించండి, 8 నుంచి 10 ఏళ్ల వయసులో మన పిల్లలు ఏకంగా 10వ తరగతి స్థాయి తెలుగు పాఠ్యపుస్తకాన్ని చదివి వ్రాయబోతున్నారు. ఇది వారి సామర్థ్యానికి, పట్టుదలకు ఒక పెద్ద నిదర్శనం. సో అంతిమ లక్ష్యం ఇదే అన్నమాట. 1,00,000 మంది చిన్నారులు ఒకేసారి 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాన్ని ఒక్క తప్పు కూడా లేకుండా చదవడం మరియు వ్రాయడం. ఇది నిజంగా చరిత్ర సృష్టించే క్షణం. ఇంత పెద్ద లక్ష్యాన్ని వినగానే అయ్యో ఇదెలా సాధ్యం అనే సందేహం రావడం చాలా సహజం. దానికోసమే ఒక పక్క 2 దశల ప్రణాళికను రూపొందించారు. ఇది విజయానికి గట్టి పునాది వేస్తుంది. ఈ ప్రణాళికలో 2 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటి దశలో ఉపాధ్యాయులందరికీ నిపుణులతో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత శిక్షణ పొందిన ఉపాధ్యాయులు 2వ దశలో మన విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. అంతా చాలా పద్ధతిగా, పక్కాగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంత పటిష్టంగా ముందుకు సాగుతోందంటే మొదటి దశకు తేదీలు కూడా ఖరారయ్యాయి. టీచర్ల శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 24, 2026 నాటికి పూర్తి చేయాల్సుంటుంది. అంటే ప్రణాళిక ఇప్పటికే అమల్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం చివరి ఘట్టానికి వచ్చాం. ఈ రికార్డు ప్రయత్నం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను, మన పిల్లలకు ఇది అందించబోయే శాశ్వత వారసత్వాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం తేదీలను కూడా దాదాపుగా ఖరారు చేశారు. 2026వ సంవత్సరంలో సెప్టెంబర్ 8వ తేదీన గాని లేదా అక్టోబర్ 5వ తేదీన గాని ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు మనందరికీ ఒక పండుగ రోజు. మనం ప్రారంభించిన నినాదంతోనే ముగిద్దాం. ఇది ఈ ప్రయత్నం వెనుక ఉన్న స్ఫూర్తిని మళ్లీ గుర్తుచేస్తోంది. ఇది కేవలం పిల్లల రికార్డ్ కాదు, ఇది మన భాష, మన గౌరవం, మనందరి సమిష్టి విజయం. చివరిగా
ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని ఆలోచింపజేయాలనుకుంటున్నాను. ఈ అసాధారణ విజయాన్ని సాధించిన మన పిల్లల తరం రాబోయే తరాలకు ఎలాంటి స్ఫూర్తిని వారసత్వంగా అందిస్తుంది? ఆలోచించండి. ఇది కేవలం ఒక రికార్డు కాదు. ఇది ఒక తరం యొక్క ఆత్మవిశ్వాసానికి, భాషాభిమానానికి నిలువుడద్దం.